సూపర్ స్టార్ రజనీకాంత్ 70 ఏళ్లు పైబడిన నటనలో రికార్డులు సృష్టిస్తున్నాడు. కుర్ర హీరోలతో పోటీ పడి నటిస్తున్నాడు. ఇప్పటికీ తన సినిమా కోసం ఎదురు చూడడంలో ఫ్యాన్స్ ఆనందం పొందుతున్నారంటే అది రజనీకాంత్ కి మాత్రమే ఘనత. ఇక జైలర్ మూవీతో రజనీ మళ్ళీ గాడిలో పడ్డాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులను కొల్లగొట్టిన ఈ మూవీతో మరోసారి రజనీ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. దీంతో తలైవ 171 మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ కోసం రజనీ కళ్ళు చెదిరే మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా వినిపిస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఏదైనా మూవీ గురించి పెద్ద చర్చ నడుస్తుందా అంటే అది తలైవ 171 గురించి అనాలి. ఆ టైటిల్ టీజర్ చూసిన తర్వాత రజనీకాంత్ ఫ్యాన్స్ నేల మీద నిలవడం లేదు. టీజర్ ఆ రేంజ్ లో ఉంది. మరి లోకేష్ కనగరాజ్తో మూవీ అన్నప్పుడే స్కై హైని తాకిన అంచనాలు టీజర్ బయటకు వచ్చాక అంతకు మించి పెరిగిపోయాయి. టీజర్ చూసిన తర్వాత బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఇంకో క్రేజీ వార్త వినిపిస్తోంది. ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా 260 కోట్ల నుంచి 280 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారనే టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వార్త నిజమైతే ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడిగా రజనీకాంత్ అరుదైన రికార్డును సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. రజనీకాంత్ లోకేష్ కనగరాజు కాంబోలో కళానిధి మారన్ ఈ కూలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రజనీ జైలర్ మూవీని కూడా కళానిధి మారన్ నిర్మించారు. ఆ మూవీ భారీ లాభాలు తెచ్చిపెట్టినందుకు రజనీకాంత్కు ఒక లగ్జరీ కారు 100 కోట్ల వరకు అదనంగా ఇచ్చారని అప్పట్లో వార్తలు వినిపించాయి. మూవీ టీం మొత్తానికి బంగారు నాణాలు కూడా ఇచ్చారని టాక్. ఇప్పుడు మళ్ళీ రజనీతో కళానిధి మారన్ కూలీ చిత్రం చేస్తున్నారు. ఈసారి సినిమా రెమ్యునరేషన్ నెక్స్ట్ లెవెల్లో ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది కేవలం గాసిప్ మాత్రమే. ఒకవేళ అదే గనుక నిజమైతే పాన్ ఇండియా లెవెల్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా రజనీ రికార్డు సృష్టించడం ఖాయం. అయితే రెమ్యునరేషన్ విషయం పక్కన పెడితే కూలీ చిత్రం జైలర్ కి మించి సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.